హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి పేపర్స్ అనేవి 2 పేపర్స్ అయితే ఉంటాయి. కోర్స్ 1, కోర్స్ 2. కోర్స్ 1 వచ్చేసి మనకి అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్, అలాగే కోర్స్ 2 వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ 2 పేపర్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా డిగ్రీ సెమిస్టర్ 1 మేజర్ కోర్స్ బీబీఏ కోర్స్ 1 పేపర్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 10 అయితే ఉన్నాయి. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. 6th క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట, గన్ షాట్ క్వశ్చన్. అలాగే 7th క్వశ్చన్ కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అనమాట. డిస్క్రైబ్ ద పర్పస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ అనే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో కన్ఫామ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ అకౌంటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ హౌ దే హెల్ప్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. అలాగే థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇన్ మెజూరింగ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. అలాగే 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఓవర్కమ్ దెమ్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి కావాలంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. పీడిఎఫ్లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి యూనిట్ వైజ్గా నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో ఓకేనా, కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. పీడిఎఫ్స్ అనేవి లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఓవరాల్గా 12 అయితే ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అలాగే 6th క్వశ్చన్ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అలాగే 7th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ ఫినాన్షియల్ అకౌంటింగ్ వర్సెస్ కాస్ట్ అకౌంటింగ్. అలాగే 8th క్వశ్చన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వర్సెస్ ఫినాన్షియల్ అకౌంటింగ్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అలాగే లిమిటేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు ఎగ్జామ్లో మనకి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్లో అయితే ఆన్సర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అలాగే క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కావాల్సిన డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే టెక్స్ట్ అయితే చేయొచ్చు. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్. ఇందులో మనకి యూనిట్ 2లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో అనాలిసిస్లో మనకి ఓవరాల్గా 3 అనాలిసిస్ అయితే ఉన్నాయన్నమాట. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు కనుక 6th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయితే రిమైనింగ్ 3 అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో వర్టికల్, హారిజాంటల్, ట్రెండ్ అనాలిసిస్ అనేది మొత్తం కవర్ అవుతాయి అనమాట. సో కన్ఫామ్గా 6th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓవరాల్గా మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో లేదు ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వర్టికల్ అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్ డిస్క్రైబ్ హారిజాంటల్ అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అలాగే 5th క్వశ్చన్ వాట్ ఈస్ ట్రెండ్ అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెథడ్ అండ్ యూస్ఫుల్నెస్ ఇన్ ఎవాల్యుయేటింగ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఇలా కాకుండా 6th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయితే మీరు కన్ఫర్మ్గా ఎంటైర్ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఫాలోఅప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట 6th క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ప్రిపేర్ అయితే. ఓకేనా, సో 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ వర్టికల్, హారిజాంటల్ అండ్ ట్రెండ్ అనాలిసిస్ హైలైటింగ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. సో చాలా ఈజీగా ఉంటుంది. సో గన్ షాట్ క్వశ్చన్స్ కింద మనకి ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనకి 6th క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ మీద ఈ 3 అనాలిసిస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, యూనిట్ 2లో. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్ అండ్ పర్పస్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్
డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తీస్తారు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ కింద. అలాగే రిమైనింగ్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో వర్టికల్, హారిజాంటల్, ట్రెండ్ అనాలిసిస్, ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తీస్తారు. సో 6th క్వశ్చన్ డైరెక్ట్గా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా తీసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి వర్టికల్ అనాలిసిస్, హారిజాంటల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్ ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. సో యూనిట్ 2 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా తెస్తారు. సో మనకి యూనిట్ 2 నుంచి మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి యూనిట్ 2లో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో కన్ఫర్మ్గా ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ మీరు ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే థియరీ క్వశ్చన్ ఒకటి ఇస్తే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఇస్తారనమాట. సో అది ముందుగా చెప్పడం మర్చిపోయాను. సో థియరీ క్వశ్చన్ అనేది ఒకటి ఇస్తే మీకు ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది ఒకటైతే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. కొన్నిసార్లు మనకి కొన్ని యూనివర్సిటీస్ వారు డైరెక్ట్గా థియరీ క్వశ్చన్స్ ఇస్తారు యూనిట్ 2 నుంచి కూడా. ఓకేనా, సో బేస్డ్ ఆన్ సమ్స్ కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2లో. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి